చేతిలో పులిలా, అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా, గురి తప్పని బాణంలా, పెరుగని వేగంలా, రాయిలా ఓ షర్మిలా, రాయిలా రసన్న బిడ్డలా, రాయిలా ఓ షర్మిలా, రాయిలా వీర బిడ్డలా. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా, అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా, గురి తప్పని బాణంలా, పెరుగని వేగంలా, రాయిలా ఓ షర్మిలా, రాయిలా రసన్న బిడ్డలా, రాయిలా ఓ షర్మిలా, రాయిలా వీర బిడ్డలా. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా, రాజన్న బిడ్డగా నీకున్నదే కదా. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా, రాజన్న బిడ్డగా నీకున్నదే కదా. ప్రజాబలమే ఆయుధమై, ప్రజల కొరకు కానుకవై, రాయిలా ఓ షర్మిలా, రాయిలా రసన్న బిడ్డలా, రాయిలా ఓ షర్మిలా, రాయిలా వీర బిడ్డలా. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా, అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా, గురి తప్పని బాణంలా, పెరుగని వేగంలా, రాయిలా ఓ షర్మిలా, రాయిలా రసన్న బిడ్డలా, రాయిలా ఓ షర్మిలా, రాయిలా వీర బిడ్డలా. అమ్మాయి బండి ముందుకెళ్ళండి. అన్న ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఈనాటి కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలాగే సిపిఐ సిపిఎం పార్టీ కార్యకర్తలందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించాలి, రాష్ట్రంలో అహంకారిత పూరణ పాలన నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, అలాగే అపవిత్ర పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు జనసేన కూటమిని ఓడించాలని చెప్పి కోరుతూ ఈరోజు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇండియా కూటమిగా ఏర్పడి దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ప్రజల ముందుకు వస్తూ ఉంది. సోదరులారా, రేపు మే 13వ తేదీన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి ఈదా సుధాకర్ రెడ్డి గారు, ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గానికి శ్రీమతి అజితారావు గారు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. దేశంలో బీజేపీ నరేంద్ర మోడీ పాలన 10 సంవత్సరాల కాలం భారతదేశంలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నది. దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు 75 సంవత్సరాలుగా ప్రజలు నిర్మించుకున్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలని ఈరోజు అత్యంత కారుచౌకగా ప్రైవేట్ రంగానికి
బడా పారిశ్రామికవేత్తలకి కట్టబెట్టడం ద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చేయడంతో పాటుగా దేశాన్ని అప్పుల పాలు చేయడంతో పాటుగా దేశంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలు ఈ దేశంలో రాజ్యాంగాన్ని విధ్వంసం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేయడానికి, రాజ్యాంగ విలువల్ని నాశనం చేయడానికి ఈరోజు నరేంద్ర మోడీ పూనుకున్నాడు. మళ్ళీ తిరిగి మూడోసారి బీజేపీ దేశంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇస్తారు. ఈ దేశంలో ఒక నియంత పాలన దేశంలో వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజలారా ఆలోచించండి, దేశంలో బీజేపీని ఓడించాలని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే మన రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పాలించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పాలించిన పాలన ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు తప్ప ఎక్కడా అభివృద్ధి లేదు. ఈరోజు ప్రజలు అనేక ఈతి బాధలతో ఉన్నారు. ఈ పాలనతో పాటుగా రాష్ట్రంలో ఈ అవినీతి పాలనని అహంకార వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటేయడం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ విజ్ఞతతోటి ఆలోచించి ముందుకు రావాల్సిందిగా హస్తం గుర్తుకు ఓటేసి అజితారావు గారిని, సుధాకర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలతోటి సెలవు. సోదరిమణులారా, ఎర్రగొండపాలెం నియోజకవర్గం ప్రజలకు, అలాగే దోర్నాల, పుల్లల చెరువు, ఎర్రగొండపాలెం మండలాల నుంచి విచ్చేసినటువంటి ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, నాయకులకి, కార్యకర్తలకి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి ధన్యవాదాలు. ఈరోజు మన ముందుకి మన స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసురాలు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మన దగ్గరికి వచ్చి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏదైతే ఉందో ఆ ఆశయాలు పూర్తి చేయాలన్నా, ఆ ఆశయాలన్నీ కూడా అమలు కావాలన్నా, మరి రాజశేఖర రెడ్డి గారి చివరి ఆశయం ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం. మనకు కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకి ఓటేయాలని చెప్పేసి శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ఆమె కంకణబద్దురాలై కాలికి బల్బం కట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలని, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యంతో మన దగ్గరికి వచ్చారు. సోదరులారా, ఒక్క విషయం ఆలోచించండి. ఈరోజు ఎర్రగొండపాలెం విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రెసిడెంట్ ఆదిమూలపు సురేష్ గారు అంతకుముందు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత అతను నియోజకవర్గ ప్రజలను నిట్టనిలుగా మోసం చేసి మళ్ళా ఎర్రగొండపాలెం వచ్చాడు. 5 సంవత్సరాల మంత్రిగా ఉన్నాడు. 5 సంవత్సరాల మంత్రిగా ఉండి ఒక్క అభివృద్ధి కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చేయకుండా నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తారు, నన్ను నిలదీస్తారు, నా చొక్కా పట్టుకుంటారు అనేటువంటి భయంతో మళ్ళా ఎలక్షన్లో పోటీ చేయకుండా ఈరోజు వేరే నియోజకవర్గానికి పారిపోయినటువంటి ఈ మంత్రిని, ఈ ఎమ్మెల్యేని ఒక్కసారి ఆలోచించుకోండి. ఇటువంటి నాయకులు ఇప్పుడు ఆల్రెడీ పక్కన సింగరాకొండ నుంచి ఇంకొక అతన్ని తీసుకొచ్చి ఇక్కడ అకామిడేట్ చేయడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, సోదరులారా, ఒక విషయం ఆలోచించండి. స్థానిక నాయకులైనటువంటి అజితారావు గారు ఇక్కడ ఉంటే మీ సంక్షేమం కోసం, మీకోసం పాటుపడేటువంటి వ్యక్తి అజితారావు గారు. వాళ్ళు స్థానికంగా ఉండకుండా వేరే నియోజకవర్గాల నుంచి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ గారు 2 సార్లు గెలిపిస్తే మీరు ఇక్కడ ఏమి అభివృద్ధి చేయకుండా ఆయన పారిపోయాడు. రేపు కూడా అదే జరిగిద్దని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడినటువంటి 2 అభ్యర్థులు కూడా స్థానిక నాయకులు కాదు, స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులు కూడా కాదు. కనుక మీరు ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు, ఈరోజు పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైసీపీ తరఫున పోటీ చేస్తా ఉన్నాడు. ఆయన ఈ నియోజకవర్గం కాదు, ఈ జిల్లా కాదు, పక్కన జిల్లా నెల్లూరు కూడా కాదు, ఆ పక్కన 300 కిలోమీటర్లు ఉన్నటువంటి చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడికి వలస వచ్చాడు. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మనం ఆలోచిద్దాం. ఆయన మొన్నటిదాకా వైఎస్ఆర్లో ఉన్నాడు, అంతకుముందు నెల్లూరు జిల్లా. ఆయన గడిచినటువంటి 30 సంవత్సరాల్లో మాగుంట శ్రీనివాసరెడ్డి ఈ జిల్లా ప్రజలకి ఒక్క మేలు చేశాడో మీరు చెప్పండి అని చెప్తున్నా.
ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేశాడో మీరు చెప్పండి అని చెప్తున్నా. ఆయన 25 సంవత్సరాలు ఎంపీగా మన ఒంగోలులో ఉన్నాడు. ఈ రోజుకి కూడా ఆయన ఒకటే చెప్తాడు, పార్లమెంటులో ఏదైనా క్వశ్చన్ చేశాడు అంటే ఆయన ఏమంటాడా అంటే శ్రీకాళహస్తి నడిగుడి రైల్వే లైను ఎంతవరకు వచ్చిందని చెప్పేసి ఆ ఒక్క క్వశ్చన్ మాత్రం ఆయన ఈ 25 సంవత్సరాల నుంచి అడుగుతానే ఉన్నాడు. ఈ 25 సంవత్సరాల నుంచి ఆ రైల్వే లైన్ వేస్తానే ఉన్నారు. ఈ రోజుకు కూడా పూర్తయినటువంటి పరిస్థితి లేదు. అంటే ఆయన వ్యాపారాలు చూసుకోవడానికే ఈ రోజు మన దగ్గరికి ఎంపీగా వచ్చాడు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సోదరులారా, ఆయన అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ఉండి భూ కబ్జాలకి శ్మశాన వాటికలు కూడా ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి. అడవులు మొత్తం కబ్జా చేశాడు. ఆయన ఎక్కడ అడవులు ఉంటే ఆయన అక్కడికే వస్తాడు. దేనికంటే అడవుల్ని కొల్లగొట్టడానికి. ఆ అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులు, ట్రైబ్స్, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు, అడిగేటువంటి ధైర్యం కూడా చేయలేనటువంటి ఆలోచనతోటి చెవిరెడ్డి భాస్కర్ గారు ఈరోజు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నాడు. సోదరులారా, ఒక్క విషయం ఆలోచించండి. స్థానికంగా ఉండేటువంటి నేను ఒంగోలులోనే పుట్టా, ఒంగోలులోనే చదివా, ఒంగోలులోనే పెరిగా కనుక నా పేరు ఈదా సుధాకర్ రెడ్డి. హస్తం గుర్తు మీద పోటీ చేసి నేను షర్మిలమ్మ గారి నాయకత్వంలో షర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి కాంక్షతోటి రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు ముందుకు తీసుకెళ్తారనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనేటువంటి లక్ష్యంతో మేడం షర్మిలారెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోని 25 పార్లమెంట్ సెగ్మెంట్లని 175 నియోజకవర్గాల్లో అత్యధికంగా సీట్లు గెలిపించి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని సాధించుకుందామని చెప్పేసి మేము తెలియజేస్తూ, స్థానికంగా ఉండేటువంటి నాకు కానీ అటు మేడం అజితారావు గారికి కానీ ఓట్లేసి ఇక్కడ గెలిపిస్తే ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండి మేము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా సోదరులారా, పశ్చిమ ప్రాంతమైనటువంటి వెనుకబడి జిల్లా ఇది. జిల్లాని కేవలం రెడ్ల స్వార్థం కోసం అని చెప్పేసి ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గాన్ని మార్కాపురం జిల్లాని చేస్తే మరి మాకు ప్రాతినిధ్యం ఉండదు, మా మనుగుడికి కష్టమైద్ది అనేటువంటి ఏకైక ఉద్దేశంతో మార్కాపురం జిల్లాని ప్రకటించలేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. కనుక కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మార్కాపురం జిల్లాని ప్రకటించుకుందాం, పశ్చిమ ప్రకాశాన్ని అభివృద్ధి బాటలో పయనించేటట్లు చేసుకుందాం. ఈరోజు ఉన్నటువంటి ఎర్రగొండపాలెం కానీ మార్కాపురం కానీ గిద్దలూరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎంతో మంది పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, చెంచులు, గిరిజనులు వీళ్ళందరూ కూడా అభివృద్ధి లేక కనీస రోడ్ల సౌకర్యాలు లేకుండా, మంచినీటి వసతి కూడా లేకుండా, విద్య వైద్యం అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కనుక కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే ఈ పశ్చిమ ప్రాంతమైనటువంటి ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు పూర్తిగా వెలుగొండ సాధన అయితేనేమి కాంగ్రెస్ పార్టీ 60% పూర్తి చేస్తే ఈ 10 సంవత్సరాల్లో కనీసం 40% పూర్తి చేయాలన్నటువంటి పరిస్థితి. R&R ప్యాకేజీ ఉంది. గత 20 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు R&R ప్యాకేజీ ప్రకటిస్తే మరి ఈ రోజు వరకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ 10 సంవత్సరాల్లో R&R ప్యాకేజీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా R&R ప్యాకేజీతో పాటు ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేస్తా ఉన్నారు. ఆ రోజు ఉన్నటువంటి 11,000 పట్టాలు మరి ఈ 20 సంవత్సరాల్లో వాళ్ళ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయ్యి వాళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు అయిపోయినటువంటి పక్షంలో అయ్యొక్క 9-10,000 పట్టాలు వాళ్ళకు కూడా ఇవ్వాలి. అంటే కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం కానీ అలాగే వెలుగొండ నిర్వాసితులకు కానీ వీళ్ళందరికీ న్యాయం చేయగలిగినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యం. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుని ఏదైతే స్థాపించి ఆయన 60% పూర్తి చేశారో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసురాలైనటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారిని కూడా మనం ముఖ్యమంత్రిని చేసుకుంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఈ వెలుగొండ ప్రాజెక్టుని అమ్మ షర్మిలమ్మ చేతుల మీదనే పూర్తి చేయించి దాన్ని శంకుస్థాపన చేయించి ఈ పశ్చిమ ప్రాంత ప్రజలందరికీ కూడా సాగునీరు, తాగునీరుకి ఇబ్బంది లేకుండా పూర్తి చేయించేటువంటి బాధ్యత మేడం గారు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓట్లేయండి. అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి అజితారావు గారిని గెలిపించండి, పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి నన్ను కూడా గెలిపించి అమ్మని సీఎం చేసుకుందామని చెప్పేసి మన అందరి భవిష్యత్తుని, మన బిడ్డల భవిష్యత్తుని కూడా మనం బాగు చేసుకుందామని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టుకి పెద్దలకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
విచ్చేసిన ఎర్రగొండపాలెం సోదర సోదరీమణులకు, అలాగే షర్మిలమ్మ గారికి, మన ఎంపీ అభ్యర్థి సుధాకర్ రెడ్డి గారికి, సిపిఎం నాయకులకు, ఇతర మండల నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? నీళ్లున్నాయా తాగడానికి? సరి అయిన రోడ్లు ఉన్నాయా మన మండలంలో? అటు పుల్లల చెరువు కానీ, ఇటు ఎర్రగొండపాలెం కానీ, ఏ ఒక్క మండలంకి వెళ్ళినా కానీ 10 సంవత్సరాల క్రితం ఎలా గతుకుల రోడ్లు, రాళ్ళు పొడుచుకున్న రోడ్లు ఉన్నాయో ఇప్పటికీ అలాంటి రోడ్లే ఉన్నాయి. ఒక్కసారి మన కోసం బాగు చేసుకోవాలి, మన కోసం నిలబడే ప్రజాప్రతినిధి కావాలని మీకు అనిపించలేదా? మహిళలందరూ ఆలోచించుకోండి. గుక్కెడు నీళ్లు లేక బిందెలతోని ఎమ్మెల్యే గారి ఇంటి ముందు ధర్నా చేసిన రోజులు మర్చిపోయారా? ఇంత ఎండలలో మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. త్రాగునీటికి వసతి లేదు, సాగునీటికి వసతి లేదు, బిడ్డల చదువులకి సరైన పాఠశాలలు లేవు, పై చదువులకి కాలేజీలు లేవు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, పని చేసుకుందామంటే ఉద్యోగ అవకాశాలు లేక వలసపోయే ప్రాంతాలు ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు 6 నెలలు వలసకెళ్ళే పద్ధతి ఉన్నది మన యొక్క నియోజకవర్గంలో. ఒక్కసారి ఆలోచించండి. 6 నెలలు బయటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లల చదువులు ఏమవుతాయి, ఆ ఇంట్లో పెద్దల జీవితాలు ఏమవుతాయి, వాళ్ళు ఎలా బ్రతుకుతారు, తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమన్నా భద్రత ఉంటుందా? అలాంటి ప్రయోజనాలు అలాంటి సమాజంలో, అలాంటి పరిస్థితుల్లో ఇంకెంతకాలం జీవించాలి మనము? మీకోసం తపన పడి ఒక మంచి నాయకులను ఎదుర్కోవాల్సిన కనీస బాధ్యత మీకున్నదా లేదా? 10 సంవత్సరాల నుంచి నేను ఈ నియోజకవర్గంలో మీ అందరి కోసం పాటుపడ్డాను, కష్టపడ్డాను, ఈ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మీ మధ్యనే ఉన్నాను. కానీ దుష్ప్రచారం చేసి ఈ నియోజకవర్గంలో ఉండదని ఒక అపవాదం సృష్టించి నన్ను ఈ నియోజకవర్గంలో పని చేయకోకుండా చేసిన నాయకుల గురించి మీరందరూ ఆలోచించుకోండి. వెన్నుపోటు పొడిచే నాయకుల గురించి మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. అలాంటి బాధలు పడ్డ నేను, నా తరపున నిలబడ్డ ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుపెట్టుకోండి, మన సమయం వచ్చింది. మనమందరం ఏకదాటిగా నిలబడి ఒక మంచి అభ్యర్థిని, ఒక మంచి ప్రభుత్వాన్ని, ఒక మంచి పార్టీని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ ఆలోచించుకోండి. మన నియోజకవర్గంలో రోడ్లు కానీ, పాఠశాలలు కానీ, ఆసుపత్రులు కానీ, పారిశుద్ధ్యం కూడా లేదు. చివరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పి నిధులు కేటాయించినా కానీ ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మన నియోజకవర్గంలో ఉన్నదా? ఏ మూల చూసినా కానీ ఓపెన్ మరుగు నీళ్లతోని ముండిపోయింది. ఈగలు దోమలతోని ఎంతో వ్యాధుల బారిన పడిపోతూ ఉన్నారు. మీ అందరికీ సరి అయిన వైద్య సదుపాయం కూడా లేదు. నామమాత్రంగా 100 పడకల ఆసుపత్రి ఉంది, కానీ ఒక్కసారైనా మీకు అందుబాటులో ఉన్న వైద్యులు ఉన్నారా? అక్కడ ఆలోచించుకోవాల్సిన తరుణం వచ్చిందా లేదా? ఏ ఒక్క ఆరోగ్య సమస్య వచ్చినా కానీ మీరు ఇటు ఒంగోలు కానీ, గుంటూరు కానీ, హైదరాబాద్ కానీ, వినుకొండ కానీ ఎక్కడికో పరుగులు పెట్టాల్సిన అవసరం వచ్చింది. మరి ఇలాంటి రోడ్లలో పరుగులు పెట్టిన తర్వాత అంత అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఎంతమంది అసూలు పాసారో మీకు గుర్తులేదా? ప్రతి ఒక్క కుటుంబము అప్రమత్తం అవ్వండి, ఆలోచించుకోండి. మన బ్రతుకులు బాగు చేసుకోవాలంటే ఒక అవకాశము సరి అయిన నాయకులకు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే ఈ నియోజకవర్గం కోసమే కాదు, మన బిడ్డల భవిష్యత్తుకు, మన ప్రాంత అభివృద్ధికి మీరందరూ కంకణం కట్టుకొని మీ యొక్క సోదరిగా నన్ను ఎప్పుడు పార్టీలకు అతీతంగా ఆదరించారు, నన్ను అభిమానిస్తారో, మీ అందరి ఆదరణ ఆశీస్సులు నాకు ఉంటాయని నమ్ముతా ఉన్నాను. గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఒక తెలుగుదేశం పార్టీ ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీలకి అండగా ఉంటుందని చెప్పేసి ఒక చిన్న ఇన్సిడెంట్, డాక్టర్ సుధాకర్ గారి ఇన్సిడెంట్ మీకు ఎవరికన్నా గుర్తుందా? ఏ రోజైనా కానీ డాక్టర్ సుధాకర్ గారి యొక్క వాదన కానీ, ఆ యొక్క కేసును కానీ చర్చించని టీడీపీ ప్రభుత్వము, ఆయనని చనిపోయేటట్టు చేసిన వైసీపీ ప్రభుత్వము, వీరందరూ ఎస్సీలకి ఎంతో అన్యాయం చేసిన వారు. ఈరోజు వారి పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మీ అందరూ గుర్తుంచుకోండి, ఆ అసువులు బాసిన డాక్టర్ సుధాకర్ గారు నా సొంత అక్క భర్త. ఎస్సీల కోసం ఇంత పోరాడుతున్నామే, పాటుపడుతున్నామే, వాళ్ళ పక్షపాతమే అని అన్నవాళ్ళు మరి వారి సోదరిగా ఆ కుటుంబానికి చెందిన నాకెందుకు అన్యాయం చేశారు? ఒకసారి ఆలోచించకూడదా? పై మాటలు చెప్పి, చెప్పుడు మాటలు చెప్పి అన్యాయం చేసే వాళ్ళ నుంచి మీరందరూ ఆలోచించండి. అలాంటి పార్టీలకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చినట్టయితే ఇదే అధోగతి పాలైపోతుంది ఈ నియోజకవర్గము. మీరందరూ గుర్తుంచుకోండి, ప్రశ్నించే వాళ్ళు వీళ్ళకి అక్కర్లేదు, అభివృద్ధి చేసే వాళ్ళకి వీళ్ళు అక్కర్లేదు.
ప్రజల కోసం నిలబడే వాళ్ళు వీళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకి చెప్పుడు మాటలకి తొత్తులుగా ఉండి అధికారులకి అధికారం చెలాయించే వారికి తొత్తులుగా ఉండే నాయకులే కావాలి. చదువుకున్న వారు మీరందరికీ న్యాయము అన్యాయము నీతి నిజాయితీ క్రమశిక్షణ అనేది తెలుసు కాబట్టి అలాంటి అన్యాయాలకి ఒప్పుకోమని చెప్పి మేము మాట ఎత్తినందుకే ఇవాళ మమ్మల్ని అన్యాయం చేశారు. మీరందరూ గుర్తుంచుకోండి, ఈ అన్యాయాలు చేసే రెండు పార్టీలకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? మీ కొరకు నేను నిలబడ్డాను, మీ కొరకు నేను కష్టపడ్డాను. పార్టీలకు అతీతంగా నన్ను అభిమానిస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు. ఏ ఊర్లో వెళ్ళినా కానీ మరి కాంగ్రెస్ తరఫున మీరు పోటీ చేసినా కానీ మీ వైపు ఉంటామమ్మా అని చెప్పేసి నన్ను ఇక్కడ బలపరచడానికి వచ్చిన వాళ్ళే నిదర్శనం. ఆలోచించుకోండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. కాంగ్రెస్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి మీ మద్దతునివ్వండి. నా కోసం కాదు, ఈ ప్రాంత అభివృద్ధి కోసము, ఈ యొక్క బిడ్డల భవిష్యత్తు కోసము, మన ఉన్న కష్టాలు తీర్చుకోవడానికి స్వతంత్ర అభిప్రాయం ఉండి ప్రజాస్వామ్య పాలన చేసి రాజ్యాంగాన్ని కాపాడే ఒకే ఒక రాజకీయ పార్టీ ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఆ కూటమికి ఆ పార్టీకి ఆ కాంగ్రెస్ పార్టీకి ఎంతోమంది ఎన్నో పార్టీలు సిపిఎం నాయకులు ప్రజల పక్షాన పోరాడిన నాయకులు మన నియోజకవర్గంలో టీడీపీ కానీ వైసీపీ కానీ రాకముందున్న కేవలం కాంగ్రెస్ పార్టీ కానీ మన యొక్క ఈ వామపక్ష పార్టీలే రాజ్యం చేశాయని మీరు మర్చిపోకూడదు. ఈ అభివృద్ధికి నాంది వేసిన పార్టీలకి మళ్ళీ మనం జీవం పోయాలి. మీ అభ్యర్థిగా మీ సోదరిగా మళ్ళీ నేను కాంగ్రెస్ యొక్క అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. నన్ను గెలిపించండి. ఈ నియోజకవర్గానికి సరి అయిన పార్టీని ఎన్నుకోండి. ఆదరించి ఈ అభివృద్ధికి సహకరిస్తారని ఈ రాబోయే మరి మే 13వ తేదీన హస్తం గుర్తుకు మీ ఓటు వేసి నన్ను బలపరుస్తారని ఆశిస్తూ మీ అందరి మద్దతు నాకు ఉన్నదని భావించి ఒక్కసారి మీ చేయి ఎత్తి నాకు ఆశీర్వదించండి, ఆదరించండి. మీ మద్దతును కేవలం ఈ నియోజకవర్గమే కాదు మన రాష్ట్రానికి కూడా కాంగ్రెస్ యొక్క అవసరత ఉన్నది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాల్లో ఎలాంటి పాలన జరిగిందనేది చూసాము. మన మధ్య విభేదాలు సృష్టించి మత విద్వేషాలని సృష్టించిన ఆ యొక్క వైనాన్ని మీరు మర్చిపోకండి. మరి మన కోసం ముందుకొచ్చిన షర్మిలమ్మ గారిని మనమందరం బలపరచాలి. కాంగ్రెస్ గుర్తుకి మీరందరూ సపోర్టు చేసి మన రాష్ట్రమే కాదు జాతీయ స్థాయిలో కూడా మనము ఈ కాంగ్రెస్ని గెలిపించుకోవాల్సిన అవసరత మన కోసం ఉంది అని నమ్ముతూ మీ యొక్క ఆశీస్సులు నాకు ఉంటాయని భావిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఎండలో నా కోసం కష్టపడి వచ్చారు. మీ మద్దతును నాకు తెలిపి హస్తం గుర్తుకి మంచి మెజారిటీతో నన్ను గెలిపించి ఆదరించండి. ధన్యవాదాలు. జై కాంగ్రెస్. హస్తం గుర్తుకి మీ ఓటు వేసి ఆదరించండి. హస్తం గుర్తుకి ఓటు వేయండి. మన ఎంపీ అభ్యర్థి గారిని కూడా ఆదరించండి. అలాగే మన షర్మిలమ్మ గారు మన రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ. మనమందరము రైతు పక్షపాతి అయిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆలోచించి సరి అయిన గుర్తు మీద ఓటు వేయండి. హస్తానికి మీ మద్దతును తెలపండి. మీ అందరికీ ధన్యవాదాలు. యువత కోసం ఒక్క నిమిషం బెరగుడంపాలెం బిడ్డ అనిల్, ఒక నిమిషం యువత కోసం. అందరికీ నమస్కారం. నా పేరు చిలక అనిల్ కుమార్. వృత్తిపరంగా నేను డాక్టర్ని. మీకు చిన్న కథ చెప్తాన్నా. నేను పుట్టింది ఇక్కడ గంజివారిపల్లి నల్లమల అడవు దగ్గర. గంజివారిపల్లి పుట్టాను. మా నాన్నగారి ప్రాంతం రాజంపల్లి. ఈరోజు మేడం గారితో ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా పూర్వజన్మ సుకృతం. ఎందుకో చెప్తాను. నేను ఇక్కడ చదువుకొని వైద్య వృత్తిలో అపోలో మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో ఉచిత నాలాంటి పేద యువకుడు ఒక డాక్టర్ కావడానికి కారణం ఎవరో తెలుసా? డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఆయన గారు ప్రారంభించిన ఫీ రియంబర్స్మెంట్ వల్ల నేను ఉచితంగా చదువుకొని మీ అందరి ముందు మీ బిడ్డ డాక్టర్గా ఈరోజు మీ ముందుకు వచ్చింది. దానికి కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుకని ఆ కుటుంబానికి నేను రుణం తీర్చుకోవాలనుకున్నాను. కాబట్టి ఈరోజు నా అదృష్టం శాతం మళ్ళీ షర్మిలమ్మ గారి నాయకత్వంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పనిచేసే అదృష్టం నాకు దొరుకుతుంది. వీటి మధ్యలో చెప్పాలనుకుంది ఏంటంటే అన్న, ఒక 30 ఏళ్ల కుర్రోడు డాక్టర్ చదువుతూ ఎయిమ్స్ కాలేజ్లో పీజీ చేస్తూ వదిలేసి వచ్చాడంటే ఈరోజు గత 10 ఏళ్ల నుంచి జరుగుతున్న దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎంత అన్యాయం జరగకపోతే నాలాంటి యువకుడు రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు, పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనుకున్నాడు. ఇదంతా దేనికి కారణమన్నా బీజేపీ పార్టీ వల్ల. వాళ్ళు చేసే నిరంకుశ పాలన, మతతత్వ ధోరణి, వాళ్ళు చేసే ఈ కులాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు, ఇవన్నీ పోవాలంటే
దేశంలోని అత్యంత ప్రజాస్వామిక పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ రావాలి, బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. అయితే ఈ బీజేపీ పార్టీ అనుకూల పార్టీల మన ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ కానీ వైసీపీ కానీ ఏమన్నారన్నా, దురదృష్టవశాత్తు 10 ఏళ్ల క్రితం మన అధికారం కోల్పోతే వాళ్ళు ఏదో చేస్తారని వస్తే 5 ఏళ్లుగా మేము ప్రత్యేక హోదా తెస్తాం, పోరాడతామని ఒకళ్ళు, తీసుకొస్తామని ఒకళ్ళు, మెడలు వంచుతామని ఒకళ్ళు, లాస్ట్కి ఏం చేశారన్నా, వాళ్ళు కేంద్రం దగ్గరికి వెళ్ళి నడుములు వంచారు. సో అందుకని మళ్ళా ప్రత్యేక హోదా ఇవ్వాలి, వాళ్ళేమో ఇస్తాము, తెస్తాము, తెప్పిస్తామంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇవ్వాలంటే మేము ఇస్తాము అని చెప్పగలిగింది కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి అయిన రాహుల్ గాంధీ గారు ఒక ప్రామిస్ చేశారన్న, ప్రధానమంత్రి అయిన మొదటి రోజే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తా అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రావాలి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నాలాంటి యువకులు ప్రజాస్వామిక పార్టీలో పనిచేయాలంటే ఏంటని చూస్తున్న తరుణంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం, ఆంధ్ర రాష్ట్ర పునరుద్ధరణ కోసం ఎవరొస్తారని వెయిట్ చేస్తుంటే మళ్ళీ సాక్షాత్తు ఆ రాజన్న ముద్దుల బిడ్డ, పులివెందుల పులి బిడ్డ షర్మిలమ్మ వచ్చారు. మళ్ళా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు. మళ్ళా ఆ రోజున్న రాజన్న రాజ్యం రానున్న రోజుల్లో షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఉండబోతుంది. సో మనందరం కూడా ప్రత్యేకంగా యువతికి నేను చెప్తున్నాను, మన భవిష్యత్తు మనమే నిర్మించుకోవాలి. ఒకే పందాలో ఓటు వేయకండి. ఖచ్చితంగా ఎర్రగొండపాలెం నుంచే నాందిగా మనం చెప్దాం, ఇక్కడ మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి. కాబట్టి అజితమ్మ గారి అభ్యర్థిత్వాన్ని మీరు అందరూ ఆమోదించండి. అజితమ్మ గారిని ఎమ్మెల్యేగా చేసుకుందాం, షర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందాం, మళ్ళీ ప్రత్యేక హోదా తెచ్చుకుందాం, మన ప్రాంతాన్ని మనం బాగు చేసుకుందాం. సో మీరందరూ కూడా షర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రి చేసే వరకు నాలాంటి యువకులు ఒక్కొక్క సైనికుడిగా పోరాడతాం. ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము నిద్రపోము, మా మేడం గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా రానున్న రోజుల్లో మార్పు రావాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ రావాలి. కొత్త తరం రావాలంటే మన స్వరం మారాలి. నా స్వరం వచ్చేసి మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి. మీరందరూ కూడా ప్రతి ఒక్క యువకుడు కూడా నాతో నడవాలి. షర్మిలమ్మ గారి నాయకత్వం మనం ఖచ్చితంగా మద్దతు తెలపాలి. మేడంని ముఖ్యమంత్రి చేసుకోవాలి. నాకు ఇలాంటి అదృష్టం, ఇందాక మేడం గారిని దోరణాల్లో కలిసినప్పుడు బాగున్నారా మేడం అంటే, మేడం నువ్వు నాకు చాలా దగ్గర మనిషివి, నా గుండెకి హత్తుకున్నా, నువ్వు నా కొడుకులాగని చెప్పారు. చాలు మేడం, జీవితాంతం నా బిడ్డే, జీవితాంతం ఒక వైద్యుడిగా ఉండకపోయినా రాజకీయాల్లో ఉన్న రాజకీయ జీవితం మాత్రం షర్మిలమ్మ వెంటే ఉంటా, షర్మిలమ్మ కోసం పనిచేస్తా, షర్మిలమ్మని ముఖ్యమంత్రి చేసుకునే వరకు మేము పోరాడతాం. మీరందరూ కూడా ఇది నా ప్రాంతం, నేను పుట్టిన ప్రాంతం. మీ అందరూ నా తరపున మేడం గారిని ముఖ్యమంత్రి చేయాలంటే ఈరోజు అజితమ్మ గారిని గెలిపించుకోవాలి. 2 సార్లు పోటీ చేశారు మేడం, మహిళ అయినా కూడా వేరే దగ్గరికి వెళ్ళండి అమ్మా, పోటీ చేయండి అమ్మా, ఇక్కడ ఓడిపోతున్నారన్నా కూడా లేదు ఎర్రగొండపాలెం నా ప్రాంతం, అక్కడ ప్రజలకే నేనేమైనా చేస్తా అని షర్మిలమ్మ గారి దగ్గర పట్టుబట్టారు. అప్పుడు మేడం గారు నాకు కూడా టికెట్ ఇస్తాను, తర్వాత కూడా లేదని మేడం 2 సార్లు ఓడిపోయారు. నీ తల్లి లాంటిది, నీకోసం అక్కడ వెళ్ళి పనిచేయి, నీ భవిష్యత్తు నేను చూసుకుంటున్నారు. కాబట్టి నేను కూడా అజితమ్మ గారి గెలుపు కోసం రానున్న రోజుల్లో ఎలక్షన్ వచ్చే వరకు నిద్ర లేకుండా పనిచేస్తాను, అజితమ్మ గారి కోసం పనిచేస్తాను. కాబట్టి మీరందరూ కూడా నాతో పాటు మద్దతు పలకండి అని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది. నా మొదటి రాజకీయ స్పీచ్ ఎవరి దగ్గర కాదు, షర్మిలమ్మ గారి ఎంకరేజ్మెంట్ చేశాను కాబట్టి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. చెక్ ఆగండి. ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజానీకానికి భారత కమ్యూనిస్టు పార్టీ, వామపక్ష పార్టీలు, ఇండియా కూటమి అభ్యర్థి అయిన భూతాల అజితారావు గారు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలమ్మ గారు వారి నాయకత్వాన ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభలో, ఎందుకంటే మీరందరూ తీగలేరు కాలువ అని చెప్పారు. కీర్తి చేసులు పూల సుబ్బయ్య గారు 20 సంవత్సరాల క్రితము పూల సుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్టు సాధన కావాలని చెప్పి అనేక ఉద్యమాలు చేసిన ఫలితంగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వచ్చిన సందర్భంలో
వామపక్ష పార్టీలు ముఖ్యంగా సిపిఐ పార్టీ ఆ రోజు మీకు రాజశేఖర రెడ్డి గారికి విజ్ఞప్తి చేసింది. పూల సుబ్బయ్య గారు పోరాడినటువంటి పార్టీకి పూల సుబ్బయ్య ఇలగొండ ప్రాజెక్ట్ అనే నామకరణం చేసి ఆ కాలువను ఇక్కడ కులుకుల దగ్గరకు వచ్చి ఆ కాలువను ఆపేశారు. దానిని ఈరోజు మనం ఉన్నటువంటి పుల్లల చెరువు దగ్గర ఉన్నటువంటి చిన్న కల్లేరు దాకా పొడిగించాలని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వ పాలక పక్షాలను మనం అనేక సార్లు విజ్ఞప్తులు చేసినాం. కానీ 78 లక్షల రూపాయలు కోట్లు శాంక్షన్ అయినాయని చెప్పి మరి పేపర్ ప్రకటనలకే ఇచ్చారు తప్ప ఈరోజు ఆ యొక్క తీగలేరు కాలువను ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడ పక్కనే ఉంది గంజారుపల్లిలో కోటగట్ల రిజర్వాయరు, పక్కనే ఉన్నటువంటి ఈరోజు అనేకమైనటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి. అందుకనే మనం ఈరోజు కోటగట్ల రిజర్వాయరు కావాలా, అదే చిన్న కల్లేరు దాకా ఈ పూల సుబ్బయ్య ఎలుగొండ కాలువను కొనసాగించాలని చెప్పి అనేక విజ్ఞప్తులు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో తాగటానికి నీళ్ళు లేవు, రోడ్లు సక్రమంగా లేవు. ఈయనున్నటువంటి నిన్నటిదాకా అధికారంలో కొనసాగుతున్నటువంటి సురేష్ గారు అభివృద్ధి నిరేకుదులు. వైఎస్ పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయకుండా ఈయన కొండేపి వలసపోయారు. కనుక ఈ అభివృద్ధి నిరోధకులైనటువంటి ఈ వైఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఈ నాయకులను నమ్మగాకండి. ఈరోజు మీకోసం పనిచేస్తున్న వామపక్ష పార్టీలు బలపరుస్తున్న మన భూతాల అజితారావు గారిని, అదేవిధంగా మన ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారిని పార్లమెంటు మెంబర్గా మరి హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎర్రగొండపాలెం ప్రజలకు మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా, ఎండ ఎంతుందో చూస్తున్నారన్నా, ఎండ వాచిపోతుంది. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా ఆ సూర్యున్నే ఎదిరించి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని, చూడాలి అని, వినాలి అని మీ పనులు మానేసుకొని నా కోసం మీరు వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఎలా ఉన్నాడన్నా మీ ఎమ్మెల్యే? ఆయనకేం బాగానే ఉంటాడు. మీ చేత ఓట్లు వేయించుకున్నాడు కదా, గెలిచాడు కదా, ఇంకే పని అయిపోయింది కదా. బ్రహ్మాండంగా కబ్జాలు చేస్తాడట, బ్రహ్మాండంగా అవినీతి చేస్తాడట, అన్ని కాంట్రాక్ట్లు ఈయనవేనట, లేకపోతే ఈయన బినామీలే అట. ఈయన మంచోడైతే ఈ క్యాండిడేట్ని ఇక్కడి నుంచి తీసి ఇంకో చోట ఎందుకు వేస్తారన్నా? మామూలుగా మన ఇంట్లో చెత్త ఉంటే ఏం చేస్తాం? చెత్త తీసి అవతలేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేని ఏం చేశారు? ఈ చెత్తను తీసి ఇంకో చోట వేశారు. అంటే ఈయన చెత్త అని వీళ్ళే ఒప్పుకుంటున్నట్టు కదా. మరి ఎందుకన్నా ఇలాంటి చెత్తకు ఓట్లేశారు? ఏం చేశారు మీకోసం? జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్నాం, అవునా? ఎర్రగొండపాలెం బాగుపడుతుంది అనుకున్నాం, అవునా? ఏమైందన్నా? కనీసం వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా? రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టును తలపెట్టారు. 4,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, 15 లక్షల మందికి తాగునీరిచ్చే ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టును 60% పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేసి వెళ్ళిపోయారు. మన దురదృష్టం వెళ్ళిపోయాడు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఆ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయిపోయేది. తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సిగ్గు లేదా చంద్రబాబు గారు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు వెలుగొండ ప్రాజెక్టును? రాజశేఖర రెడ్డి గారు 60% పూర్తి చేశాడు కదా అని తిట్టిపోశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకొని నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మేము గెలిచిన 6 నెలల్లో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తయిందన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎన్ని నెలలైంది? ఎన్ని సంవత్సరాలైంది? 5 సంవత్సరాలైంది. పూర్తయిందా?
ఈ ఎర్రగొండపాలెంకే 1,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, 2 లక్షల మందికి తాగునీరిచ్చే ప్రాజెక్టు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేవాడైతే మరి 6 నెలల్లో పూర్తి చేస్తానన్న ప్రాజెక్టు 5 సంవత్సరాలైనా ఈ రోజు వరకు ఎందుకు పూర్తి చేయలేదన్నా? మళ్ళీ వాళ్ళ ఓట్లేయాలనా? మళ్ళీ అలాంటి వాళ్ళని గెలిపించాలనా? 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడన్నా వెలుగొండ ప్రాజెక్టు. కనీసం ఈరోజు మంచినీళ్ళున్నాయా? రోడ్లున్నాయా? బిడ్డలకు ఉద్యోగాలున్నాయా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? 6 నెలల్లో పూర్తి చేస్తారన్న వెలుగొండ ప్రాజెక్టు ఒక్క తట్టెడు మట్టి తీసిపోయలేదు, ఒక్క ఇటుక మళ్ళీ పెట్టలేదు. 5 సంవత్సరాలు పూర్తయింది. మరి ఏం చేసినట్టు? 5 సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమారా? గాడిదలు కాసారా? 5 సంవత్సరాలు గడిచే పోయాయే, వెలుగొండ పూర్తి అవ్వలేదు. కనీసం తాగునీరు లేదు, కనీసం సాగునీరు లేదు, కనీసం వలసలు ఆగేది లేదు. ఎప్పుడన్నా మన ప్రాంతం బాగుపడేది? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు రైతుని ఎట్లా చూసుకున్నాడన్నా? రైతుని ఎత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు? రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు? డ్రిప్పుల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు? విత్తనాల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు? యంత్రాల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత కొడుకే. మరి ఆయన ఆశయాలను నిలబెట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మద్దతు ధర ఉందా ఇప్పుడు రైతుకు? డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ ఉందా రైతుకు? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా ఇప్పుడు రైతుకు? ఏం చెప్పాడు? ఇలాగే 5 సంవత్సరాల కింద మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నేను 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను. ప్రతి సంవత్సరము రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే లేకుండా మంచి మద్దతు ధర ఇస్తానని అన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా రైతుల కోసం 3,000 కోట్లు పక్కన పెట్టాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్క సంవత్సరమైనా మద్దతు ధర వచ్చిందా? ఇలాగే మైకు పెట్టుకొని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను 4,000 కోట్లతో పంట నష్టపోతే ఒక నిధి ఏర్పాటు చేస్తాను. రైతన్నవాడు పంట నష్టపోకుండా ప్రతి సంవత్సరము 4,000 కోట్లు పక్కన పెడతానన్నాడు. పెట్టాడానా? ఒక్క సంవత్సరమైనా 4,000 కోట్లు పంట నష్టపోతే పక్కన పెట్టాడా? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు? వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి వారసులు. రాజశేఖర రెడ్డి గారు బిడ్డలను ఎలా చూసుకున్నాడు? ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడే. వచ్చిందా అన్నా? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఏమా ఇంతమంది బిడ్డలు ఉన్నారు, సంక్రాంతి వస్తున్నాయి పోతున్నాయి, జాబ్ క్యాలెండర్ వచ్చిందా? సంక్రాంతి వచ్చింది పోతుంది, జాబ్ క్యాలెండర్ మాత్రం రావటం లేదు కదా. ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల కింద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? మరి ఈ రోజు 5 సంవత్సరాలు అయిపోయింది. ఏమైంది? ఏ 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో 5 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కూడా అదే 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ రాలేదు, బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితం 23,000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సిగ్గులేదా చంద్రబాబు? 7,000కే ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, 5 సంవత్సరాలు 23,000 ఉద్యోగాలు 5 సంవత్సరాలలో ఏ రోజు ఇచ్చిండకూడదు? ఒక్కసారైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. మెగా డిఎస్సి 23,000తో ఉద్యోగాలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటికి ఎలక్షన్లు 2 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు ఒక దగా డిఎస్సి 6,000కు నోటిఫికేషన్లు ఇచ్చాడు. ఏది? 5 సంవత్సరాల తర్వాత. ఇన్ని సంవత్సరాలు ఏం చేశారన్నా? ఎలక్షన్లకు 2 నెలలు ముందు ఉన్నాం కనుక నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి, వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి, ఇది అయ్యేదా సచ్చేదా? 5 సంవత్సరాలలో ఎప్పుడు ఇచ్చిండకూడదు ఉద్యోగాలు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు, ఇప్పుడు నిద్రలేశారు, ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చాడు, ఇప్పుడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు.
దేనికి సిద్ధం? దేనికి సిద్ధం అన్నా? మళ్ళా 8,000 కోట్ల అప్పు తెచ్చి ప్రజల నెత్తి మీద పెట్టడానికి సిద్ధమా? మళ్ళా బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళా బీజేపీకి మనం స్పెషల్ స్టేటస్, రాజధాని ఇలాంటి తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ మద్యపాన నిషేధం అని చెప్పి మళ్ళీ మహిళలను మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళా 25 లక్షల ఇల్లులు కడతాను పేదల కోసం అని చెప్పి మళ్ళీ పేదల్ని మోసం చేయడానికి సిద్ధమా? దేనికన్నా సిద్ధం వీళ్ళు. మళ్ళీ మీ నెత్తిన ట్రోఫీ పెట్టడానికి సిద్ధం, మళ్ళీ మీ చేతిలో చిప్ వేయడానికి సిద్ధం. మళ్ళీ నమ్మి వీళ్ళకు ఓట్లేస్తే ఈసారి భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు, ఈసారి చరిత్ర మిమ్మల్ని క్షమించదు. అన్నా, ఓట్లు ఎలక్షన్లు వచ్చాయి, మీ ఓట్ల కోసం వాళ్ళు వస్తారు, డబ్బులు ఇస్తారు. ఎంత ఇస్తారు? ఎంతనా? ఓటుకి ఎంతట? 5, 4, 5. తీసుకోండి, ఎవరిచ్చినా డబ్బులు తీసుకోండి. కానీ ఓటేసేది మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి, మీ మనస్సాక్షి చెప్పాలి. మంచి వాళ్లకు ఓట్లు వేయకపోతే మీ జీవితం నాశనం అవడమే కాదు, మీ బిడ్డల జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. మళ్ళీ బిడ్డలకు ఉద్యోగాలు రావు, మళ్ళీ వ్యవసాయం దండుగైపోతుంది, మళ్ళీ ప్రత్యేక హోదా రాదు. 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, 5 సంవత్సరాలు చూశారు, వ్యవసాయం దండగైపోయింది, బిడ్డలకు ఉద్యోగాలు రాక వలసలు వెళ్ళిపోతున్నారు, రాజధాని రాలేదు, ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం రాలేదు. ఏ ఒక్క మేలు చెయ్యని వాళ్లకు మళ్ళీ మళ్ళీ ఓట్లు ఎందుకు వేయాలన్నా? ఏం చేశారన్నా 5 సంవత్సరాలు? ఒక పక్కేమో లిక్కర్ మాఫియా, పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా? రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా. రాజశేఖర రెడ్డి గారు ఎవరన్నా? మాటిస్తే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కొడుకయ్యుండి పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేశాడా? మాట మీద నిలబడ్డా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లే అడగనన్నాడు కదా. మరి ఇప్పుడు సిద్ధమని దేనికి వస్తున్నాడన్నా? మిమ్మల్ని ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు, కనీసం మనుషులుగా చూడట్లేదు. అందుకే ఈరోజు మళ్ళీ మీరు ఓట్లేస్తారు డబ్బులు ఇస్తే అనుకుంటున్నారు. ఏమన్నా డబ్బులు ఇస్తే ఓట్లు అమ్ముకుంటారా? మీ ప్రేమ, మీ అభిమానము ఓట్లకు డబ్బులకు అమ్ముడుపోతుందా? ఆలోచన చేయండి. ఈరోజు మాట ఇచ్చి పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే ఈరోజు మద్యం అమ్ముతుంది. భూమట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, ఎక్కడ బ్రాండ్లు అన్నా ఇవన్నీ బయట ఎక్కడా లేవు, మన దగ్గరే ఉన్నాయి. బయట 60 రూపాయలు ఉంటే ఈరెక్కడ 250 రూపాయలు ఉందమ్మా క్వార్టర్ అంటున్నారు. ఈ నాసి రకం మందు తాగి పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో 25% మంది గుండె, లివరు చెడిపోయి చచ్చిపోతున్నారు. ఏమన్నా హెల్త్ చెకప్లు ఉన్నాయా? ఏం పద్ధతి అన్నా ఇది? ఒక పద్ధతి లేదు, పాడు లేదు. ఒక పక్కేమో లిక్కర్ మాఫియా, ఇంకో పక్కేమో శాండ్ మాఫియా, ఇంకో పక్కేమో ల్యాండ్ మాఫియా. ఇలా అన్ని మాఫియాలు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, ఆఖరికి హత్యా రాజకీయాలు. సొంత చిన్నాననే కొడుకును పొట్టన పెట్టుకున్న అవినాష్ రెడ్డి గారికి మళ్ళీ పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చారు అంటే ఇక న్యాయం ఎక్కడుందన్నా? వీళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు కాదన్నా. మళ్ళీ మళ్ళీ హత్య రాజకీయాలకు, ఈ దోపిడీ రాజకీయాలకు, ఈ దొంగలకు ఓట్లేయకండి. వీళ్ళు ఆడుకుంటున్నది మీ జీవితాలతో, వీళ్ళు ఆడుకుంటున్నది మీ బిడ్డల జీవితాలతో. మనసు పెట్టి ఆలోచన చేయండి, మీ బిడ్డల కోసం మంచి నిర్ణయం తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి పేద ఇల్లు గడవడానికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. మన రాష్ట్రం బాగుపడాలన్నా, మళ్ళీ వ్యవసాయం బాగుపడాలన్నా, రుణమాఫీ కావాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీరు ఆశీర్వదించండి.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఈద సుధాకర్ రెడ్డి గారు మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ మీరు ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అజితమ్మ ఎన్నోసార్లు మీరు ఓట్లేశారు. ఈసారి గెలిపించండి. ఈసారి గెలిపించేంతగా ఓట్లేయండి, ఆశీర్వదించండి. మీకు అందుబాటులో ఉంటుంది, మీ గొంతు అవుతుంది, మీ బలం అవుతుంది. ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ మీద మీ అమూల్యమైన ఓటు, ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు రెండు కాంగ్రెస్ పార్టీ మీద వేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్న గుర్తు మర్చిపోకండి. చెయ్యి గుర్తు, చెయ్యి లేకపోతే ఏమీ లేదు. హస్తం గుర్తన్నా, అభయ హస్తం. ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి అమ్మ, ఆశీర్వదించండి పెద్దమ్మ, ఆశీర్వదించండి అన్న. ఉంటా ఉంటా అన్న. నమస్తే, నమస్తే. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ మరి టీడీపీ నాయకులు అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మన కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉన్నాయి. వారందరినీ గమనించుకోండి. పెరుగుతున్న మద్దతును మీరు గమనించి మంచి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలి. శ్రీ పుచ్చకాయల వెంకటేశ్వర్లు గారు, శ్రీ పాముల రాజయ్య గారు, దిగేసేయండి. సండ్రపాటి విజయ్ కుమార్ గారు, రాజయ్య గారు, వెంకటరెడ్డి గారు, ప్రకాశం గారు, నాసరయ్య గారు, షేక్ జబ్బర్ గారు, దోర్నాల మండలం అండి, మహబూబ్ షరీఫ్ గారు, మోమిన్ దోర్నాల నుంచి, నూర్ మహమ్మద్ గారు, సూరి గారు, సలావుద్దీన్ గారు, రసూల్ గారు, అజారుద్దీన్ గారు, నాసరయ్య గారు ఫ్రమ్ కొలుకుల, షరీఫ్ గారు పెదారవీడు, చాంద్ బాషా గారు, సండ్రపాటి విజయ్ కుమార్ గారు, అన్నా సలీం గారు, సండ్రపాటి విజయ్ కుమార్ గారు, సుబ్బారెడ్డి గారు, రాజయ్య గారు, సతీష్ గారు, శ్రీనివాస్ గారు, మేకల శ్రీనివాస్ గారు, మీ అందరికీ మీ యొక్క మద్దతు మాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మనం అందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాము. ఆవుల వెంకటరెడ్డి, అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా. పురి తప్పని పాడంలాలు పెరుగని వేగంలా రాయిలా, ఓ షర్మిలా, రాయిలా రసన్న బిడ్డలా, రాయిలా ఓ షర్మిలా, రాయిలా వీర బిడ్డలా. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యం